తెలంగాణ రాష్ట్రంలో ఇసుక తవ్వకాల ఆదాయంపై కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేస్తున్న గణాంకాలు పూర్తిగా తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్ని క్రిషాంక్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 2014 ముందు కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో ఇసుక తవ్వకాల ద్వారా వచ్చిన ఆదాయం కేవలం 39 కోట్లే అని తెలిపారు. కానీ కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న సంస్కరణతో ఇసుక ఆదాయం గణనీయంగా పెరిగిందని అన్నారు. ఒక్క సంవత్సరంలోనే 886 కోట్లకు చేరిందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇసుక ధర టన్నుకు 645 మాత్రమే ఉండేదని, ప్రజలకు అందుబాటులో ఉండేదని క్రిషాంక్ తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో సాండ్ బజార్ పేరుతో ఇసుక ధరను 1600కు పెంచిందని, అదనంగా రవాణా భారం కూడా ప్రజలపై మోపుతుందన్నారు. సర్వీస్ ఛార్జీలు టన్నుకు కాంగ్రెస్ ప్రభుత్వం 3 నుంచి 100కు పెంచబడినప్పటికీ ఆదాయం మాత్రం పెరగకపోవడం అనుమానాస్పదమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఇసుక మైనింగ్ మీద ఏదైతే లెక్కలు విడుదల చేసిందో, వాస్తవానికి ప్రభుత్వం ఎందుకు తప్పుడు లెక్కలు విడుదల చేసింది అనేది సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సిపిఆర్ ఎవరైతే మల్సూర్ గారు ఉన్నారో, గత కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇసుక మైనింగ్ కు ఎండీగా పనిచేసారు. చాలా గొప్పగా సంస్థ యొక్క ఆదాయాన్ని ఆనాడే 886 కోట్ల వరకు ఒక్క సంవత్సరంలో తీసుకొని వెళ్లడం జరిగింది. మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే లెక్కలు విడుదల చేసిందో దాని మీద ముఖ్యమంత్రి గారి సిపిఆర్ అనే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు తప్పుడు లెక్కలు చెప్పారు, ఎందుకు ఆ ఒక్క సంవత్సరం ఆదాయం 800 కూడా కోట్లు టచ్ కాని విధంగా ఎందుకు అట్లా చూపెట్టిండ్రు అనేది సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. వాస్తవానికి ఆనాడే 2014 కంటే ముందు, రాష్ట్రం ఏర్పడక కంటే ముందు ఇసుక ఆదాయం కేవలం 39 కోట్లు మాత్రమే. ఆ తర్వాత వచ్చిన కేసీఆర్ గారి ప్రభుత్వం ఆదాయం ఎలా పెంచాలి అని ప్రభుత్వ ఆదాయం దిశగా ఆనాడు ఎన్నో కూడా వాళ్ళు జియోలు కానివ్వండి, దాని యొక్క మొత్తం మెకానిజం కానివ్వండి, అది ఏర్పాటు చేయడం వల్లనే ఇవాళ ఆదాయం పెరిగింది. ఇన్ఫాక్ట్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘిస్తూ ఆనాడు 6 AM to 6 PM ఇసుక మైనింగ్ ఉంటే ఇవాళ 6 AM నుంచి 9 PM వరకు అయింది. ఆనాడు ఇసుక రీచ్ వద్ద 645 రూపాయలకు టన్నుకు ఇసుక దొరికితే ఇవాళ శాండ్ బజార్ పేరిట సుమారు 1600-1800 రూపాయలు ఇసుక టన్నుకు ధరను పెంచడం జరిగింది, ప్రజల మీద భారం పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఆనాడు